అందరికీ నమస్కారం. ఈ ఫోటోలో ఉన్న వీరిద్దరూ అందరికీ బాగా తెలుసు. భారతదేశ ప్రధానమంత్రులు మాజీ. అయితే ఈమె పేరు ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీకి ఫిరోజ్కి పుట్టిన సంతానం రాజీవ్ గాంధీ, ఈమె కొడుకు అన్నమాట. వీళ్ళిద్దరు కూడా చనిపోయారు. వీళ్ళకి న్యాచురల్ డెత్ కాదు, ఇది హత్య చేయబడినరు. ఈ హత్య చేయడం వెనకాల మామూలుగా కుట్రలు ఉంటాయి, అవి అంటే ఇవి ఉంటాయి అని చెప్తుంటారు సహజంగా. కానీ జ్యోతిష శాస్త్ర ప్రకారం వీళ్ళ మరణానికి గల కారణాలు ఇంతవరకు ఎవరు చెప్పుండకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్తున్నా వినండి. అయితే ఈవిడ ప్రధానమంత్రి కావడానికి అప్పుడు సాధు సంతుల్ని ఆమె పిలిచి మాకు సహకరించండి అని చెప్పింది. సాధు సంతులు కూడా వాళ్ళని అడిగిరు, మాకు గోవుని రక్షించే చట్టాలు తీసుకురండి, మేము ఆవుని తల్లిలాగా పూజిస్తాం కాబట్టి మా ఆవులకు రక్షణ కావాలి కాబట్టి ఆ చట్టాలు తీసుకురండి అని ఏమైనా అడిగితే నేను అలాగే చేస్తాలే అని చెప్పేసి సాధు సంతులకు ఈవిడ మహాతల్లి మాటిచ్చింది. ఇచ్చిన తర్వాత ఈమె అధికారంలోకి వచ్చిన తర్వాత సాధువులు మళ్ళీ అడిగిరు, అమ్మా మీరు మాకు మాటిచ్చిర్రు, మా పరిస్థితి ఏంది, మా ఆవుని రక్షించడానికి చట్టాలు కావాలని అడిగితే ఈమె మాట తప్పింది. తప్పినందుకు సాధువులందరూ కూడా వారు ఈమె మీద కోపంతో ఉండి ఒక ధర్నా చేయడం జరిగింది. చేసినప్పుడు ఈ మహాతల్లి సాధువుల మీద లాఠీ చార్జీ చేయించింది. అయితే దాని ఫలితంగానే ఈవిడ గోపాష్టమి రోజు, అంటే గోవులకు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నెరవేర్చుకోలేదో అందుకే గోపాష్టమి రోజు ఈమె చంపబడింది, చనిపోయింది. అదేవిధంగా ఆ సుపుత్రుడు కూడా తల్లి తండ్రుల ఆస్తి పంచుకుంటాం, తల్లిదండ్రుల పాపకర్మలు పంచుకుంటాం, తల్లిదండ్రుల మాటను కూడా మనం నెరవేర్చాలి, కానీ అది విస్మరించండి కాబట్టి ఆయన కూడా అష్టమి రోజు చనిపోయినాడు. మీరు ఇప్పటికైనా ఎక్కడైనా క్యాలెండర్లు, పాత క్యాలెండర్లు గూగుల్లో సెర్చ్ చూడండి, ఇద్దరు కూడా అష్టమి రోజే చనిపోయారు. దీనికి కారణం ఏంటే గోహత్యా దురితం, గోవధ దురితం. గోవుల్ని రక్షిస్తానని చెప్పేసి సాధువులకు మాట ఇచ్చి మాట తప్పి సాధువులపైన లాఠీ చార్జీ చేయించినందుకు సాధు సంతుల శాపం, గోశాపంతో వీరిద్దరు కూడా మరణించడం జరిగింది. ఈ విషయం తప్పైతే ఈ భూమి మీద ఉన్న ఏ జ్యోతిష్యునైనా తీసుకురండి, కూర్చొని మాట్లాడదాం, డిబేట్ పెడదాం. ఇది శాస్త్రం. ఎందుకంటే ప్రతి జ్యోతిష్యుడు కూడా గోహత్య దుర్దం ఎంత ప్రమాదమో ప్రతి జ్యోతిష్యుడు కూడా చెప్తాడు. కావాలంటే మీరు తెలుసుకోండి. జై శ్రీరామ్ మిత్రులారా, జై జై శ్రీరామ్. ఇది ఎవరికి తెలియని విషయం. ఇది ఒక్కసారి మీరందరూ కూడా చాలామందికి తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.